నాకు అర్థం కావట్లేదంటే, అంటే ఇన్ని రోజులు అవుతుంది కదా! ఇప్పటికీ ఒక 1 వీక్ అవుతుంది ఆల్రెడీ. సో, ఇంతసేపు ఏం చేశారు? అంటే 1000,00,00,000 సినిమా కొట్టిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకున్నారా ఏంటో మరి? అంటే అంతలోపు నెగటివిటీ స్ప్రెడ్ కాకుండా చూద్దాం అనుకున్నారేమో! చూడాలి మరి. సినిమా అయితే థియేటర్‌లోనే ఉంది. సో, ఈ సినిమా కలెక్షన్‌ల పైనైనా ప్రభావం పడుతుందా అనేది చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూసుకుంటే పోలీసులైతే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై 105, 1181 అండ్ రెడ్ విత్ 315 ఈ సెక్షన్ల కింద అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులైతే. సో, దీనికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అంటే 'పుష్ప 2' ప్రీమియర్స్ అప్పుడు అల్లు అర్జున్ గారైతే సంధ్య థియేటర్‌కి అయితే వచ్చారు. సో, ఆ థియేటర్‌కి రావడం వల్ల సో, అందరూ అంటే అల్లు అర్జున్ చూడాలి, సో, ఫోటో దిగాలి, ఫోటో తీయాలి, స్టేటస్ పెట్టాలని సో, తొక్కిసలాటైతే జరిగింది. సో, ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అయితే చనిపోయింది. అలాగే వాళ్ళ బాబు కూడా తీవ్ర గాయాలైతే అయ్యాయి. సో, ఇలా మహిళ చనిపోవడానికి కారణం ఎవరు? అల్లు అర్జున్. అక్కడ అల్లు అర్జున్ రావడం వల్లనే చనిపోయాడు అని పోలీసులైతే అరెస్ట్ అయితే చేశారు. అల్లు అర్జున్ ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. సంధ్య థియేటర్ ఓనర్‌ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజెంట్ చూసుకుంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అయితే ఉన్నారు. తర్వాత చూసుకుంటే అల్లు అర్జున్‌ని ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు అయితే చేస్తారు. తర్వాత చూసుకుంటే నాంపల్లి కోర్టులో అయితే సో ప్రవేశపెట్టున్నారు. ఇంతకుముందు చెప్పా కదా సెక్షన్‌లు 105, 1181 రెడ్ విత్ 315 ఈ సెక్షన్‌లు గనుక ఒకవేళ రుజువైతే మన అల్లు అర్జున్ గారైతే 10 సంవత్సరాలు అయితే జైల్‌లో అయితే ఉండవలసి వస్తుంది. సెక్షన్‌లు ఎలాగో రుజువు కావు. ఎందుకంటే అక్కడ ఉంది సెలబ్రిటీస్. వాళ్ళు ఎలా బయటికి రావాలో వాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూసుకుంటే ఒక వీడియో చూపెట్టారు. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, కాఫీ తాగుతూ, నవ్వుతూ నేను వస్తా. కనీసం నన్ను బట్టలు మార్చుకొనివ్వండి. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. మీ పని. ఓకే. నేను వస్తా. నా తప్పేం ఒక డ్రెస్ నన్ను మార్చుకొనివ్వండి. సో, ఇలా అయితే అంటున్నాడు. సో, తనని డ్రెస్ మార్చుకోనివ్వకుండానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లోకి అయితే తీసుకెళ్లారు. సో, అక్కడ విచారణ అయితే జరుగుతుంది. సో, అతన్ని ఎందుకు తీసుకెళ్ళలేదంటే డ్రెస్‌ని ఎందుకు మార్చుకోనివ్వలేదంటే సో, ఆలోపు బెయిల్ ఇవ్వడం కావచ్చు. సో, అలాంటివేమైనా ట్రై చేస్తారేమో అని ముందుగానే తీసుకువెళ్లారు మన అల్లు బాయ్‌నైతే. సో, దాదాపు అయితే రుజువు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది హత్యలు డైరెక్ట్‌గా చంపేస్తేనే 10 రోజుల్లో బయటికొస్తారు ఒక్కొక్కడు. అక్కడ అంత పెద్ద స్టార్ అల్లు అర్జున్. నేషనల్ అవార్డే వచ్చింది మనోనికి. సో, ఇది పెద్ద లెక్క కాదు. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఎలా బయటికి రావాలో వాళ్ళకి బాగా తెలుసు. దీనిపై స్పందించిన చిరంజీవి గారు కూడా షూటింగ్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లోకి అయితే వస్తున్నారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించాడు. ఎందుకంటే నెక్స్ట్ సీఎం అవుదామని అయితే చాలా కోరికగా ఉంది. అందుకే అలా అయితే ట్వీట్లు అయితే వేశాడు. సో, మనం దీని గురించి నిజాలు మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారు చూసుకుంటే పెద్ద స్టార్. 1000,00,00,000కు పైగానే కొట్టాడు 'పుష్ప 2' సినిమాతో అయితే. సో, అతను చూసుకుంటే ఎంత త్వరగా బయటికొస్తాడు. ఒక సెలబ్రిటీ ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయితే బయటికొస్తాడు. ఇప్పుడు కేస్ అయితే ఖచ్చితంగా రుజువు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది సెలబ్రిటీస్ వాళ్ళు. సెలబ్రిటీస్ చూసుకుంటే వాళ్ళు ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలియదా? అల్లు అర్జున్ గారు చూసుకుంటే ఎంత కూల్‌గా ఎంత నవ్వుతూ ఉన్నాడు. నాకు తెలుసు నేను ఎట్లా బయటికొస్తా అనే ధీమాతో అయితే ఉన్నాడు అల్లు అర్జున్. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో, ఇంకా మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో, మరి అంతే ఇవాల్టి వీడియో.